పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. భారత సైన్యం పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి మరికొన్ని ఉగ్రవాద స్థావరాల మీద, మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం నిజంగా ఉగ్రవాద స్థావరాల మీద విరుచుకుపడింది. ఆ ప్రతీకార దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతమైనట్లుగా మనకి ఇప్పటికే సమాచారం అందుతోంది. అలాగే కొన్ని ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. అసలు భారత సైన్యం చేసినటువంటి ఈ మెరుపు దాడిలో ఎటువంటి టెక్నాలజీతో కడిగినటువంటి యుద్ధ సామాగ్రిని వాడాయి, ఆత్మాహుతి డ్రోన్లను వాడాయి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పాక్లోని ఉగ్రవాదులకు కాలరాత్రి అంటే ఏంటో భారత్ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ కోసం భారత అమ్ముల పదులోంచి అత్యాధునిక ఆయుధాలను బయటికి తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, అలాగే హ్యామర్ బాంబులను వాడినట్లుగా ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. వాస్తవానికైతే మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడతారన్నది దళాలు ఎప్పుడు బహిర్గతం చేయవు. నిజంగా ఆర్మీ ఆపరేషన్స్లో వాడేటువంటి ఈ సామాగ్రి గురించి అయితే నిజంగా ఆర్మీ బలగాలు బహిర్గతం చేయవు, ఎందుకంటే అది భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి. కాకపోతే ఆ దాడి ప్రభావాన్ని బట్టి ఏ క్షిపణులు వాడుంటారు, ఏ టెక్నాలజీ కలిగినటువంటి యుద్ధ సామాగ్రిని వాడుంటారు అనేది ఒక అంచనా అయితే మనం వేయవచ్చు. అవి లక్ష్యాలను ఛేదించినటువంటి తీరు ఆధారంగా అంచనాలకి వస్తూ ఉంటారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో భారత సైన్యం అయితే దాడులు నిర్వహించింది. ఉగ్ర స్థావరాలపై ఆత్మాహుతి డ్రోన్లు, ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లుగా తెలుస్తోంది. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించినటువంటి ప్రాంతాలను చేరుకొని లక్ష్యాలను గుర్తించి లక్ష్యం మీద విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత అమ్ముల పదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం ప్రమాదాన్ని నివారించేందుకే ఈ ఆత్మాహుతి డ్రోన్లను ఈ దాడిలో కూడా వినియోగించినట్లుగా ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా కదులుతున్నటువంటి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు ఈ ఆత్మాహుతి డ్రోన్లను అయితే వాడతారు. సో ఈ ప్రతీకార దాడిలో కూడా ఈ ఆత్మాహుతి డ్రోన్లను భారత సైన్యం వాడినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. శత్రు దేశంలోకి చొచ్చుకెళ్ళేటువంటి స్కాల్ప్ అంటే స్ట్రామ్ షాడో అని కూడా ఈ స్కాల్ప్ని పిలుస్తూ ఉంటారు. స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా అంటూ ఉంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘ శ్రేణి క్రూజ్ మిసైల్, దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించేటువంటి సామర్థ్యం అయితే దీనికి ఉంటుంది. శత్రు దేశాల్లోకి చొచ్చుకొని వెళ్ళి దాడి చేసేందుకు వీటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దీన్ని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించేటువంటి అవకాశం అయితే ఉంది. భారత్ తాజాగా చేసినటువంటి దాడిలో ఫ్రాన్స్ తయారు చేసినటువంటి రఫేల్స్ నుంచి దీన్ని ప్రయోగించి ఉండొచ్చు అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అలాగే బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్లను కూడా ఈ దాడిలో ఉపయోగించినట్లుగా తెలుస్తూ ఉంది. బలంగా నిర్మించినటువంటి బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం ఈ దాడిలో హ్యామర్ బాంబులను కూడా వినియోగించినట్లుగా ప్రాథమిక అంచనా అయితే వస్తూ ఉంది. ఇది స్మార్ట్ బాంబు కోవలోకి వస్తుంది. లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ఈ హ్యామర్లను అయితే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీన్ని ప్రయోగిస్తారన్న దానిపైన ఇది ఆధారపడి ఉంటుందంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశం. భారత్ దాడి చేసినటువంటి లక్ష్యాల్లో జైషే మహమ్మద్ స్థావరానికి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి భావల్పూర్లోని మర్కజ్ సుభాన్ ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్కు చెందినటువంటి ప్రధాన కార్యాలయంగా దీన్ని చూస్తూ ఉంటారు. ఇది లష్కరే హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మర్కాజ్ తోయిబా కూడా అక్కడే ఉంది. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని
లష్కరే క్యాంప్ కార్యాలయం అయితే ఉంది. ఇక్కడ 24 అంటే 26/11 ఈ ముంబై దాడులకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు అయితే తలదాచుకుంటూ ఉన్నారు. అందుకే వారి కదలికల ఆధారంగానే ఈ వారి లక్ష్యాలను అంటే ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ హ్యామర్లను ఎక్కువగా ఉపయోగించినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. అత్యంత సమన్వయంతో అంటే పాక్లో ధ్వంసం చేయాల్సినటువంటి ఉగ్ర స్థావరాలపై దాడులను ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకుంటూ అత్యంత వ్యూహరచనతో ఈ దాడులను అయితే విజయవంతంగా పూర్తి చేశారు. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైనటువంటి బహల్పూర్ అలాగే మురుద్కేలను ధ్వంసం చేసేటువంటి బాధ్యత వాయుసేన స్వీకరించినట్లుగా తెలుస్తోంది. ఇది మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుంటే నౌకాదళం తన నిఘా వ్యవస్థల మీద P-8I విమానాలు అలాగే MQ-9 డ్రోన్లతో సహకారం అయితే అందించింది. నేను ఇందాక చెప్పినట్లుగా త్రివిధ దళాలు సమన్వయంతోనే ఈ ప్రతీకార దాడికైతే పాల్పడ్డాయి. ఈ ప్రతీకార దాడిలో నిజంగా ఈ త్రివిధ దళాల ప్రాముఖ్యత అయితే ఉంది. ఇందాక మనం చూసుకున్నట్లుగా అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అంటే ముర్కిదేను ధ్వంసం చేసేందుకు వాయుసేన ఆ బాధ్యతలు స్వీకరిస్తే మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుంది. అలాగే నౌకాదళం మాత్రం నిఘా వ్యవస్థల మీద కన్నేసి వారి ప్రోత్సాహాన్ని అయితే అందించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు అంటే భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద చేసినటువంటి దాడిలో వాడినటువంటి అత్యాధునిక పరికరాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు అయితే ఇవే అన్నట్టు చెప్పుకోవచ్చు. భారత అమ్ముల పొదలోంచి అత్యాధునిక ఆయుధాలను అయితే బయటికి తీసి ఈ ప్రతీకార దాడికైతే ఉపయోగించింది. వాటిల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఆత్మాహుతి డ్రోన్లు ఇవి లక్ష్యాలను అంటే ఆ లక్ష్యాన్ని టార్గెట్ ఎక్కడైతే ఉందో దాన్ని చేరుకోవడం, దాన్ని గమనించడం, గుర్తించడం, దాని పని అది చేయడం, పేల్చేయడం, ఇలా దానికోసమే అంటే మన భారత సైనికులకు సంబంధించినటువంటి ప్రాణాలు పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆత్మాహుతి డ్రోన్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే స్కాల్ప్ క్షిపణులు వీటిని కూడా ఎక్కువగా ఈ దాడిలో వాడినట్లుగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.